సార్ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక మలుపుల కింద ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నోటుకు వచ్చినట్టు విమర్శించి వ్యక్తిగతంగా దూషణలు చేశారో ఈ రోజు వాళ్ళ భాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న కూడా చూసుకుంటే మనకి విజయసాయి రెడ్డి గారి భాగోతం బయటకు వచ్చింది. ఈ రోజు లేటెస్ట్ గా మనం చూసుకుంటే దువ్వాడ శ్రీని గారు ఎమ్మెల్సీ గారు వీరి భాగోతం బయటకు. ఏంటి సార్ వాళ్ళ పక్కే 100 తప్పులు ఉంచుకొని మనల్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే కర్మ ఎవరిని వదలదు. అసలు వైసీపీ పార్టీ అనేది మేము గతంలో కూడా చెప్పాం. వాళ్ళు వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పార్టీ కాదు. అది అసలు ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ ఒక శాశ్వతమైనటువంటి సభ్యులు కూడా లేరు. ఈరోజు జనసేన పార్టీకి 14 లక్షల మందికి పైగా ఈరోజు శాశ్వతమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి పార్టీ, ఈరోజు చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కూడా ఎవడైనా సరే ఆయన మీద అవాకులు చవాకులు పేర్లా కూడా ఆయన ఎక్కడ కూడా డైవర్ట్ కాల. అలాగే మొదటి నుంచి కూడా చట్టపరంగానే ఆయన వ్యవహరించారు. ఆయన ఎప్పుడు చెప్పారు, ఎందుకంటే కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి ఎవడ ప్రస్తావించడం ఆయన చెప్పాడు. అవునా, నాకు జరిగినవి నా తలరాతది, నాకు అలా జరగటం నిజంగానే ఇది నాకేమి ఇది కాదని కూడా ఆయన చెప్పారు. కానీ ఆయన గురించి ఎన్నో మాటలు మాట్లాడు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతుంటే వాళ్ళ భాగవతాలు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాష్ట్రంలో రసిక రాజా జగన్మోహన్ రెడ్డి అనుకోని పెట్టుకుంటే బాగుండిద్ది. మరి వాళ్ళు చేస్తే నిన్న ఒక టీవీ దీంట్లో చూశాను. పాపం వచ్చి నాకు పెళ్ళయింది, నాకు బిడ్డలు ఉన్నారు, ఆయనకి పెళ్ళయింది, ఆయనకి బిడ్డలు ఉన్నారు, కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, కానీ మేమిద్దరం అయితే ఒక కలిసి ఉన్నామని. మరి సహజీవనం చేయకుండా లేదు పెళ్లిళ్ళు చేసుకోకుండా మీరు వ్యభిచారం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. అంటే మీరు వ్యభిచారం చేస్తూ అవతల మీద నిందలేయటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గ్రహించాలి. అందుకే మీకు చివరికి 11 సీట్లు ప్రజలు ఈ రాష్ట్రంలో మీకు అప్పచెప్తే మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే స్థాయిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు మాట చాలా పొదుపుగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తే మీకు అంత మంచిది అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. సార్ ఈరోజు చూసుకుంటే పళ్ళు ఓడలు అవుతాయి, ఓడల బళ్ళు అవుతాయనే సామెత గుర్తొస్తుంది సార్. ఎందుకంటే 151 ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 11 పడిపోయింది. ఒక్క స్థానం కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో వన్ సైడ్ గా ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచారు. ఏంటి సార్ ఈ పవర్ పాలిటిక్స్ కి మేజర్ కారణం ఏంటంటారు? అదేనండి, ఇందా నుంచి మేము చెప్పింది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ప్రజలకు నచ్చింది. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేయాలి. ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తారు. ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే బాగుండిద్ది అని చెప్పి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అఖండమైనటువంటి మెజార్టీతో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించారు. ముందుగా నిజంగా శిరస్సు వంచి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాం. సరే ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన కాడి నుంచి కూడా బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేటట్టు ఉంది. ఎందుకంటే మనం ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారి మాటలు అనేవి తోటల్లో వచ్చేసాయి. ఒక్కొక్క మాటకి కూడా ప్రతి ఒక్కరు గూస్ బంప్స్ వచ్చి ఇన్స్పిరేషన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే మాటలు లేవు, ఓన్లీ చేతల్లోనే చూపెడతాననేటట్టు ఈ రోజు రీసెంట్ గా కూడా పంచాయతీకి నిధులు అనేవి 100 రూపాయల నుంచి 10,000కి 250 నుంచి 25,000 వరకు పెంచుకొచ్చారు సార్. ఓన్లీ ఈ ఏవైతే స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బాగా చేయండి, పారిశుద్ధ్య కార్మికులు కానీ లేకపోతే పోరాట వీరులు అందరినీ కూడా సత్కరించండి అని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ ఈయన రాజకీయ విధానం అనేది రేపటి రోజులు ఎలా ఉండబోతుందంటారు? కొత్త రాజకీయాల్లో మార్పు తీసుకువస్తామనేది మాకు ముందు నుంచి కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే మా బాటలో ఆయన పయనిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మనకున్నటువంటి దేశభక్తిని మనం చాటుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి 100 రూపాయలు 250 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. 100 రూపాయలకి 250 రూపాయలకి కనీసం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి జెండా కూడా కొనలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ రోజు మన స్వాతంత్ర దినోత్సవం మనం గొప్పగా జరుపుకోవాలి. కాబట్టి ఎందరో త్యాగదనుల స్ఫూర్తితో ఆ రోజు వాళ్ళు త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ఈ యొక్క విధంగా జీవించడానికి
అవకాశం కల్పించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడ ధర్నా చేయడం, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తున్నారు. శవ రాజకీయాలకి పెట్టిందే పేరు అనేటట్టు ఈయన పనితీరు ఉంది. ఇది కాకుండా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, లేదంటే రాను అనేటట్టు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఆయన మాట విధానం కానీ పనితీరు కానీ ఈ ఎలక్షన్ తర్వాత? అంటే అతని వల్ల ఏది కాదనేది ప్రజలు గ్రహించారండి. ఎందుకంటే 5 ఏళ్లు పరిపాలించాడు. ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటే ఈ రాష్ట్రానికి ఏమి చేయలేక ఇంకా కూడా ఇప్పటికి కూడా, ఎందుకంటే గత ఎన్నికల ముందు బాబాయి హత్యతో రాజకీయం చేశాడు. ఇప్పుడు వచ్చేసి అసలు సంబంధం లేనిటువంటి వాటికి, అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళ పర్సనల్ గొడవలు కూడా తీసుకొచ్చి ఈరోజు రాజకీయాలకి వాళ్ళు అంటగడుతున్నారంటే జగన్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక సైకో లెక్క. అంటే శవాలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పే విధంగా ఈ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పులివెందల ఎమ్మెల్యే ఈరోజు ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా రాష్ట్ర ప్రజలు కూడా ఉమ్మేస్తున్నారు ఈరోజు జగన్ మీద. కాబట్టి శవ రాజకీయాలు మానుకొని ప్రతిపక్ష హోదా కోసం కాదు, ముందు ప్రజలు సమస్యలు మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడగలిగితే బాగుంటుంది అనేది మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే నీకు పులివెందల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ముందు నీ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నువ్వు అసెంబ్లీలో గలం విప్పాల్సినటువంటి పరిస్థితులు. అయ్యేవి కాకుండా నేను అసెంబ్లీకి రాను, నాకు అవమానాలు ఉండే. అవమానాలంటే నువ్వు రాష్ట్ర ప్రజలకి నువ్వు మంచి చేస్తే నిన్ను గెలిపిస్తారు ఓట్లేసి. సో ప్రజలు నీ పరిపాలన మీద విసుగు చెంది ఈ రోజు నీకు 11 సీట్లు ఇచ్చారంటే దానికి ఇక నువ్వేం చెప్పుకుంటావు అనేది కూడా మేము చెప్పలేనటువంటి భాషలు. సార్, ఈ రోజున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఓన్లీ పులివెందులకు ఎమ్మెల్యేకి మాత్రమే, పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. కానీ నాకు 980 మందికి పైగా నాకు ఈరోజు సెక్యూరిటీ కావాలి, నా కూటమి ప్రభుత్వం నుంచి థ్రెట్ ఉందని చెప్తున్నారండి. ఖచ్చితంగా అవన్నీ వాస్తవాలని అంటారా? కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, అంతే తప్పితే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం దాడులు చేయమని కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని మేము కూడా కూలగొడతాము ఇలాగే చేస్తామని ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కూటమి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి ఏదేదో ఆలోచించుకొని నాకు 980 మంది సెక్యూరిటీ కావాలి అని చెప్తే 980 మందిని ఆయన సొంత డబ్బులతో ఆయన పెట్టుకోవచ్చు. ప్రజల సొమ్ముతో ఆయనకి ఎందుకు ఇవ్వాలి? అసలు నన్ను అడిగితే అసెంబ్లీకి రానోడికి జీతం కూడా ఇవ్వకుండా అసలు సభ్యత్వాన్ని అతను క్యాన్సిల్ చేస్తే బాగుండేది అసెంబ్లీకి రాకపోతే. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఇది సరే, ఈ రోజు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎడిదిరుగుతుంటారు. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు, రోజుకో రకంగా పనితీరు కనిపిస్తుంది. ఒకరోజు బెంగళూరు ప్యాలెస్ లో, ఒకరోజు తాడేపల్లి ప్యాలెస్ లో తప్పితే ఆయన ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పోరాడినట్టు, లేకపోతే ఎక్కడికైనా ఎవరికైనా మంచి చేసినట్టు, లేకపోతే రూపాయి ఇచ్చినట్టు ఎక్కడా లేదు. మరి ఈయన రాజకీయ భవిష్యత్తు ఎట్టంటారు ఫైనల్ గా? రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి ఏముండదండి, ఇంకా శూన్యం. ఎందుకంటే ప్రజలు అందరూ గ్రహించారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మనిషి ఏంటి అని. ఇప్పుడు ఆయన మీద 32 కేసులు, 32 పైగా ఏదో కేసులు ఉన్నాయి ఆయన మీద. ఏ కేసులు? మనీ లాండరింగ్ మీద అవినీతి కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు అతను దోచుకున్నటువంటి సొమ్ము ప్రతి ఊర్లో కూడా, ఇప్పుడు బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది. ఎక్కడికి పోయినా ఇన్ని ప్యాలెస్లు అవసరమా ఒక మనిషికి? మనం రోజుకి మనం తిన్నామా, లేకపోతే మంచి బట్టలు కట్టుకున్నామా, మంచి ఫుడ్ తిన్నామా అనేది ఉండాలి. కానీ ఇంత డబ్బు వ్యామోహంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం. సార్, ఫైనల్ గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ నాయకుడిగా మీరిచ్చే సలహా ఏంటి సార్? ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడమని చెబుతున్నాను, ప్రజల మధ్యలో ఉండమంటున్నాను. అంతేగాని ఈ శవ రాజకీయాలు, ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద నిందలేయటము, ఇష్టానుసారంగా మాట్లాడటం తగ్గించుకుంటే జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ లీడర్స్ కానీ బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడకుండా ఈ రోజు అన్ని బయటకు వస్తున్నారు. రీసెంట్ గా కూడా ఇవాళ కూడా ఒక మనిషి రాజీనామా చేశారు, మన ఏలూరు మాజీ ఎమ్మెల్యే నాని గారు. అదే చెప్తున్నాను, ఎందుకంటే ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే. కానీ ఈ రోజు అలా కాదు, ఎవరు ప్రజలకి మంచి చేస్తారంటే వాళ్ళకి పదవులు కట్టబెట్టే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం.